నువ్వు ఇప్పుడిలా మారావో లేక మొదట్నుంచి ఇలాగే ఉన్నావో నాకు తెలీదు. కాని నీతో జీవితం పంచుకోనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. సుబ్బు, ఏంటమ్మా అలా నవ్వుతున్నారు? మరింకేం చేయమంటారు మూర్తి గారు? ఇవేంటమ్మా? మైక్రోఫోన్స్. మన మధ్య జరిగే ప్రతి విషయం తెలుసుకోవడం కోసం ఆ సుబ్బు మన ఇంట్లోనే ఫిక్స్ చేయించాడు. వైదేహిని చేరుకోవడానికి తను పడే తాపత్రయం, వాడి చేసే ప్రయత్నం నాకు నవ్వు తెప్పిస్తోంది. మూర్తి గారు, ఒకసారి వాడికి ఫోన్ డయల్ చేసివ్వండి. అప్రిషియేట్ చేద్దాం. ఇదిగో అమ్మా. హలో. హే సుబ్బు, నిన్ను నువ్వు నమ్ముకోవడం మానేసి టెక్నాలజీని నమ్ముకున్నట్టున్నావు. అవును, గతంలో నువ్వు మైక్ సెట్లు వేసుకొని బతికేవాడివా? మైకులు పెడితే ఏం తెలుస్తుంది సుబ్బు? మహా అయితే మాటలు వినపడతాయి. ఆ మాటలు నిజమన్న గ్యారంటీ ఏంటి? నేను ఏదో చెప్పి ఏదో చేస్తే నీ పరిస్థితి ఏంటి? స్వీట్ షాప్కి వెళ్ళావు, సరే. వైదేహిని పలకరించావు, ఓకే. కాని దానివల్ల నీకేం తెలిసింది? ఏమీ లేదు. నీకు టైం వేస్ట్ తప్ప. ఎనీవే, నీ ప్రయత్నం నాకు నచ్చింది. వైదేహితో మాట్లాడాలని, తన మనసు మార్చాలని నువ్వు పడుతున్న తపన ఇంకా నచ్చింది.
నిజంగా సుబ్బు ముచ్చటేస్తోంది. సుబ్బు, ఇంకొకసారి ఇంకో బెటర్ ఐడియాతో ముందుకురా, ఓకే? ఆల్ ది బెస్ట్ సుబ్బు. అమ్మా, ఇంకో విషయం మర్చిపోయాను. ఈ మైక్ ముక్కలు పంపిస్తాను, ఫోటో తీసి ఇంటర్నెట్లో అమ్ముకో. సగం డబ్బులైనా వెనక్కొస్తాయి నీకు. బాయ్ సుబ్బు. సుబ్బు, ఆ సునంద కనిపెట్టేసిందిరా. ఇకపై చాలా అలర్ట్గా ఉంటుంది. ఇప్పుడేం చేద్దాం సుబ్బు? చూస్తుంటా సునంద వైదేహిని ఇరకాటంలో పడేస్తుందేమో అనిపిస్తుంది. అంత దూరం రాని వద్దురా సత్తే. వైదేహి మన మాట వినదని అర్థమైపోయింది. అందుకే తనకి ఎదురుపడకుండా తనని సీక్రెట్గా ఫాలో అవ్వాలి. ఆ సునంద ప్రతి స్టెప్ని కనుక్కోవాలి. వైదేహిని కాపాడాలి. సునందేంటో కళ్ళారా చూస్తే గాని వైదేహి నమ్మదు. ఆ పరిస్థితి మనమే క్రియేట్ చేయాలరా సత్తే. ఇకపై వైదేహి ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది అన్నీ మనకి తెలియాలరా. ఆ సునందలాగే మనం కూడా హిడెన్ డ్రామా ఆడాలి. ఇదేంటి కలర్ మారింది? చచ్చా, నేనే పొరపాటు పడుంటాను. చెప్పండి ఎస్ఐ గారు. కర్నూలంతా ఎంక్వైరీ చేశాం పెద్దిరెడ్డి గారు. బస్టాండ్లో ఎవరో కడుపుతో ఉన్న అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో చేర్పించారని తెలిసింది.
మేమిప్పుడు అక్కడికే వెళుతున్నాం. మీరు ఒకసారి వచ్చి ఆ అమ్మాయి మీ మనిషో కదో కన్ఫర్మ్ చేసుకోండి. సరే ఎస్ఐ గారు, ఇప్పుడే బయలుదేరుతాం. ఓకే అండి, అలాగే. ఏమైంది పెద్దయ్యా? ఎవరో అమ్మాయి కర్నూలు బస్టాండ్లో కళ్ళు తిరిగి పడిపోయినదంట. ఆ పిల్ల కూడా కడుపుతూనే ఉన్నదంట. మన జానికి అవునో కాదో వచ్చి చూసుకోమంటా ఉన్నాడు. నేను వెళ్ళి చూసొస్తాను పెద్దయ్యా. రే ఒక్కడిగా వెళ్ళడం అంత మంచిది కాదు. ఆ కొండారెడ్డి గారు నాకు సంబంధించిన వాళ్ళు ఎవరిని వదలడు. రేచనా, నువ్వు తోడుగా వెళ్ళు. అట్నే అన్నా. పదంజీ, నేను కూడా వస్తాను. నువ్వెందుకు బాబు? అసలే ఆ కొండారెడ్డి నీ మీద పగతో రగిలిపోతా ఉన్నాడు. అతను నన్నేం చేస్తాడండి? జానకి ఎలాగో కర్నూలులో ఉందని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. హాస్పిటల్లో ఉన్న అమ్మాయి తను కాకపోతే మేము ముగ్గురం తల ఒక దిక్కు వెతుకుతాం. వెళ్ళనివ్వండి నాన్న, తనన్నది కూడా నిజమే కదా. చిన్న, సరే తీసుకుని వెళ్ళు. బస్ రెడీ. పదంజీ. నమస్తే అండి వైదేహి గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. సునంద గారు పిల్లల కోసం స్వీట్స్ ఇచ్చి పంపించారు. ఆవిడ కూడా మీలాగే ఎంత దయగలవారు. ఎప్పుడూ పిల్లల కోసం ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటారు. అయ్యయ్యో, సునంద గారితో పోల్చి నన్ను పెద్దదాన్ని చేయకండి. నేను నాకు చేతనైన సాయం మాత్రమే చేస్తాను. ఆవిడ అందరూ బావుండాలని ఆలోచిస్తారు. ఏదేమైనా మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ పసిపిల్లలకు పూట గడుస్తుంది. అమ్మా పిల్లలు, రండమ్మా రండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రౌండ్ గా నిలబడండి. అందరూ బాగున్నారా? మీ అందరికీ నేను స్వీట్స్ తెచ్చాను. చేయి పట్టండి.
చింటూ చింటూ ఏమైంది నాన్న? చింటూ. చింటూ చింటూ అక్కడ జ్యోతి, ఏంటిదంతా? అసలు ఏం జరుగుతుంది? ధనుష్, అరే బాబు బాబు ఏ బాబు బాబు ఏమైంది వీళ్ళకి? అయ్యో, ఏంటండి ఇది? నాకేం అర్థం కావట్లేదండి. పిల్లలందరికీ సడన్ గా ఇలా అయిందేంటి? నాకేదో భయంగా ఉందండి. అయ్యో అయ్యో, బహుశా మీరు ఇచ్చిన స్వీట్స్ లో ఏదో తేడా ఉంటుందమ్మా. హలో సునంద గారు, ఇక్కడ పిల్లలందరికీ ఏమైంది వైదేహి గారు? ఎందుకంత కంగారుగా ఉన్నారు? అయ్యో, అది మనం పంచిన స్వీట్స్ తిన్న పిల్లలందరికీ ఫుడ్ పాయిజన్ అయినట్టుందండి. ఫుడ్ పాయిజనా? అవునండి, ఇక్కడ పిల్లలందరూ పడిపోయారు. అనాథాశ్రమాల్లోనూ పిల్లలు రకరకాల నొప్పులతో బాధపడుతున్నారట. నాకేం చేయాలో అర్థం కావడం లేదండి. చాలా భయంగా ఉంది. వైదేహి గారు, మీరేమీ భయపడకండి. ముందు పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నేను కూడా వచ్చేస్తాను. సరేనండి. వార్డెన్ గారు, ఏంటమ్మా? ముందు పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. అయ్యో, ఇంతమంది పిల్లల్ని ఏ హాస్పిటల్కి తీసుకెళ్తావమ్మా? మన దగ్గర అంత డబ్బు కూడా లేదు. అయ్యో, ఇప్పుడు ఎలాగండి? ఏదో ఒకటి చెయ్యండి ప్లీజ్. నిన్న పిల్లలకి ఫ్రీగా వైద్యం చేయిస్తామని ఒక ఆయన విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళారండి. ఉండండి, వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళి త్వరగా పట్టుకురండి. అయ్యో, ఇదిగోండమ్మా. హలో, నేను మదర్ తెరీసా అనాథాశ్రమం నుండి మాట్లాడుతున్నానండి. ఇక్కడ పిల్లలందరికీ